కనబడితే 7 కొండల వరకు కంపల్సరిగా తెగలద్దని కవలారా గోవిందా అసమంట సమయంలో 7 కొండల వరకు ఏమంటున్నారని కవలారా గోవిందా ఒరే ఆదిలచిది గోవిందా నువ్వు కంగారు పడి శాపనాకారణ గట్ట పెట్టకి ఆదిలచిది గోవిందా నేను ఎవరు అనుకుంటున్నావు ఆదిలచిది గోవిందా నేను 7 కొండల వారిని ఆదిలచిది గోవిందా ఆడపరమంగి ఆదిలచిది గోవిందా అలాగే నేను ఎంతో రూపం దాల్చేరండి కవలారు ఈ పెద్దగాబు ఆదిలచిదేవి 7 కొండల వారు మంగాదేవి కోళ్ళ మీద పడిపోయారండి కవలారా గోవిందా 7 కొండల వారు ఏమంటున్నారని కవలారు గోవిందా మీ సత్యానికి మేము మెచ్చామే ఆదిలచిదేవి గోవిందా నీకేం కావాలో కోరుకోమన్నారని కవలారా మనమే కానీ ఇక్కడ దేవుడు పరిశ్రమయ్యి ఏం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుంటామని కవలారా గోవిందా లోకం మీద లేని కోరికలనే కోరుతామని కవలారు ఆ మహాతల్లి ఎరు పెద్దగాపు ఏం కోరుకుంటున్నారని కవలారా గోవిందా ఆ ముగ్గురు మర్దిగా నా ఇద్దరు మర్దిగాలు యాకుండా భోజనం భోజనం చెయ్యాలి గోవిందా బాబు అంటారు వారి కింద గోవిందా బాబు ఇచ్చేను అన్నాడా ఇంకేం కావాలో కోరుకోమన్నారని కవలారా గోవిందా మా గాంలోకి ఏమంతా వర్షాలు లేవు గోవిందా కూడు గుడ్డ లేకుండా మరమల మాడిపోతున్నారు గోవిందా ఎప్పుడు మామూలు గానీ నెలకు 3 వర్షాలు కురాలి గోవిందా మాకు శీతాకాలం వానాకాలం ఎండాకాలం లెక్కలేదు గోవిందా ఎప్పుడు నెలకు 3 వర్షాలు పడుతుండాలి గోవిందా ఊడిసేవారు ఊడుతుంటే కోసేవారు పోతుండాలి గోవిందా తొక్కించేవారు ఒక్కేతుంటే పట్టుకెళ్ళేవారు పట్టుకెళ్ళాలి గోవిందా బాబు అంటారు వరకు గోవిందా బాబు ఇచ్చేను అన్నాడా ఏమండి బాబయ్య మీరు మొత్తం కుట్రోతో వచ్చారు కుట్రోకి ఎక్కడే వదిలేస్తారా పట్టుకుపోతారా బాబయ్య అంటారు వరకు ఆ మాటలన్న 7 కొండల వారు ఏమంటున్నారని కవరారు కుట్రు పట్టుకొద్దాం అంటే నర్వాకుండా వచ్చేది గాని మళ్ళీ పట్టుకెళ్తాక తేలేదు అలాగని ఆ కుట్రు కంట 3 భాగాలు చేస్తున్నాడు కవరారు 3 భాగాలు చేసిన నర్లోకలు నరులకే పంచి పెడుతున్నాడు కవరారు కొంతమంది ఏం చేస్తారని అత్త గొడవలు ఎట్టగా ఉంటే చూడలేక సంవత్సరాల్లో చిచ్చు పెడతారు అటువంటి వారు కుట్రు ఒక్కోట అన్నారని కవరారు కొంతమంది సంటి పిల్లల మేడలో బంగారం తీసిపోతారు ఈకల్లో కిసి బంగారం పట్టిపోతారు అటువంటి వారు ఒక్కోట అన్నాడా కొంతమంది ఏం చేస్తారంటే దోళ్ళ పాకలకి గడ్డి మేకలకి దాని రోజులకి నిప్పిరెడతారు అటువంటి వారి ఇది ఒక్కోట అన్నాడా గంట నరలోపల నరులకి పంచి పెట్టాడని కవరారా 7 కొండలోకి ఎగురు పోయాడని కవరారు మన నరలోపల నరులు అన్నములకండి కవరారా 7 కొండల వారు మంగాదేవి నితరూపమని కవరారా ఎరు పెద్ద కాబట్టి ఆదిలచిదేవికి చూపించారని కవరారు రావణ బరుగు బరుగును వచ్చి పెద్ద కాపు చక్కగా అవుతున్న గారు కాళ్ళ మీద పడిపోయారని కవరారా మొత్తం అందరూ ఏకమయ్యారని కవరారా అక్కడి నుంచి కవరారా కన్నా కొడుకు పేరు వెంకటరావు తీసేశారని కవరారా ధనకోటి వెంకటరావు అని పేరెట్టారని కవరారు అప్పటి నుంచి ఇప్పుడు రకాలంటే కవరారా అంటేనండి కవరారా ఎప్పుడు నెలకు 3 వర్షాలు పూర్తి ఏంటండి కవరారా మామూలుకి ఏమంటే తిరుపతి సైడ్ అండి కవరారా తిరుపతి వెళ్ళిన వారికి ఏకదండి కవరారు వారికి బ్రహ్మలోకాలు వారికి మీకు వైష్ణలోకాలు చిన్న చిన్న వాళ్ళమే తిరగలేదమ్మా ఏ నేరమైనని అమ్మ వెచ్చ వెచ్చల గురువు వెచ్చల గురువు సకల వెచ్చల కల్లా నా గురువు నాకు వెచ్చ నేర్పిన గురువు గారు ఎవరండి కవరారా మండలం సొప్పలకి ఏమండి కవరారా సొప్పలకి ఏమో ఎచ్చి పుట్టారని కవరారా వరణానికి చెట్టు పంచరని కవరారా పేరు గోవింద్ గారు మా గురువు గారు మా గురువు ఉండాలి ఉండాలి
కూర్చున్న భక్తులకి వందనమా వారి గంధాలి చక్కగా వందనము నాయమ్మలో మాయమ్మ మారిచ్చమ్మ తల్లి దేవత గాని వెలిసినావమ్మ గ్రామమంతా తల్లి చల్లగా చూడాలి ఈ ఊరు దేవతలకి వండారమ్మ తల్లి నీకు వందనమ్మ జరగమ్మ తల్లి నీకు మా వందనమే లచ్చమ్మ తల్లి నీకు మా వందనమా లోకాలమ్మ తల్లి నీకు వందనమమ్మ లచ్చమ్మ తల్లి నీకు వందనాలమ్మ అమ్మ దానాలమ్మ తల్లి నీకు మా వందనమా జరగరమ్మా నీకు మా వందనము అరవీర మాకమ్మ నీకు వందనమమ్మ అమ్మ భూమిరాజారము నీకు వందనాలమ్మ దేవన దేవతలకి ముత్తూరు దేవతలకి ఒలిమారు దేవతలకి యాక వందనమమ్మ ఆగి